నటుడు పోసాని కృష్ణమురళి తన స్వీయ దర్శకత్వంలో ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా జైలుకు వెళ్లటం తప్పేమీ కాదన్నారు. వైఎస్ జగన్ తనకు మంత్రి పదవి ఆఫర్ చేసినా తీసుకోలేదని, తనపై ఒక్క అవినీతి మరక ఉన్నా చెప్పుతో కొట్టవచ్చని పోసాని వ్యాఖ్యానించారు. ఈ చిత్రం పక్కా జర్నలిజం బ్యాక్డ్రాప్లోనే సాగే అద్భుతమైన స్క్రీన్ ప్లే మూవీ అని ఆయన తెలిపారు. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకు వెళ్లాలి, అందులో తప్పేమీ లేదని అన్నారు దర్శక నటుడు పోసాని కృష్ణమురళి. ఆయన చాలా కాలం తర్వాత తన స్వీయ దర్శక నిర్మాణంలో ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విశేషాలు తెలియజేయడానికి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఒక అవినీతి చేసినా, ఒక బ్రోకర్ పని చేసినా చెప్పుతో కొట్టొచ్చని పోసాని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తనను మంత్రి పదవి తీసుకోమన్నా తను తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ అరుణారెడ్డి అనేది నిజాయితీ పరురాలైన జర్నలిస్టుల కథ. సిన్సియర్గా ఉంటే జనాలకు నచ్చదు. దొంగైనా లోఫరైనా వాళ్ళకి బలగం ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు. హానెస్ట్గా బోల్డ్గా మాట్లాడితే వాడొక దొంగ, రౌడీ, సన్యాసి, వాడి సమాజంలో ఉండకూడదు అనేలా చూస్తుంటారు. ఇదే ఈ సినిమాలో చూపించాం. ఒక నిజాయితీ పరురాలైన జర్నలిస్ట్ బజారున పడుతుంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఆమెకు హెల్ప్ చేయటమే ఈ సినిమా కథ. ఈ చిత్రానికి ప్రస్తుత రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఇండియాలోనే బెస్ట్ స్క్రీన్ ప్లేతో రానుందని నేను గర్వంగా చెప్తున్నాను. చివరి వరకు ఏం జరుగుతుందో గెస్ చేయలేని విధంగా ఈ కథ రాసుకున్నా. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. తెలుగుదేశం, వైసీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన ఇలా అన్ని పార్టీల వాళ్ళు చూడొచ్చు అని పోసాని కృష్ణమురళి చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించారనే ఆరోపణలపై పోసాని కృష్ణమురళి గత ఏడాది కొన్ని రోజులు జైల్లో ఉండి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పోసాని పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకు వెళ్లాలి, తప్పేం లేదు అని అన్నారు. అయితే ఆపరేషన్ అరుణారెడ్డి సినిమాకి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జర్నలిస్టులు పదే పదే విషయాన్ని ప్రస్తావించగా చానాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, నన్ను రోడ్డుపై పడేయకండబ్బా అని నవ్వుతూ అన్నారు పోసాని. నన్ను ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అనవసరంగా నన్ను తిడితే నేను పెద్దగా రెస్పాండ్ అవుతా. నేను ఎలా పైకి వచ్చానో అందరికీ తెలుసు. నా లైఫ్ టైంలో నేను ఎప్పుడైనా ₹1 తప్పుడు మార్గంలో సంపాదించినా, నేనొక అవినీతి చేసినా, ఒక బ్రోకర్ పని చేసినా, అన్యాయంగా తిట్టినా, అకారణంగా ఎవరినైనా ఫిట్టింగ్ పెట్టినా నన్ను చెప్పుతో కొట్టొచ్చు. జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచి మాట్లాడారు. నేనే అవినీతిపరుడనైతే జగన్ సార్ 5 ఎకరాల భూమి ఇవ్వండి, స్టూడియో పెట్టుకుంటా అని అడిగితే ఆయన నాకిస్తారు కదా. మంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ తీసుకోమని జగన్ గారు నన్ను అడిగారు. నాకు ఏమీ వద్దని చెప్పాను. నేను రాజకీయాలకు అతీతంగా చాలామందికి సపోర్ట్ చేశా. నాకు రాజకీయ పార్టీలో సభ్యత్వం లేదు. అప్పుడు చిరంజీవి గారు పిలిస్తే వెళ్లి సర్వీస్ చేశా. సోనియాగాంధీ మాట్లాడింది నచ్చి ఆమెను లైక్ చేశా. చంద్రబాబు మంచిగా ఉన్నప్పుడు సర్వీస్ చేశా. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి సపోర్ట్ చేశా. ఎవరైనా సరిగ్గా చెయ్యనప్పుడు బెటర్గా ఉండేవాళ్ళని ఎంచుకుంటా అని పోసాని కృష్ణమురళి తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిపై నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో స్పందించారు. ఆపరేషన్ అరుణారెడ్డి ప్రెస్ మీట్ సందర్భంగా ఆయన దళపతి విజయ్కు మద్దతుగా నిలుస్తూ ఆయన్ను కురుక్షేత్రంలోని పద్మవ్యూహంలోని అభిమన్యుడితో పోల్చారు. విజయ్ను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ప్రత్యర్థి పార్టీలు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్ తీరు అన్యాయంగా ఉన్నప్పటికీ విజయ్ ఎంతో సంయమానంతో వ్యవహరిస్తున్నారని, ఇలాంటి నిజాయితీగల నాయకుడే ప్రజలకు అవసరమని పోసాని కొనియాడారు. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు సాధించకపోవడంతో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. గురువారం విజయ్ మరోసారి లోక్భవన్కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే ఇందుకు గవర్నర్ సమ్మతించారా లేదా అనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన పోసాని కృష్ణమురళి గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీవీకే విజయ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తూనే ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ను కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో అభిమన్యుడితో పోల్చారు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన పోసాని విజయ్ చుట్టూ ఎన్ని గొడవలు జరుగుతున్నా సంయమానంతో ఉన్నాడని పేర్కొన్నారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించారని, ఆయనపై విజయ్ ఒక్క విమర్శ కూడా చేయలేదన్నారు. విజయ్ లాంటి గొప్ప వ్యక్తులు ప్రజలకు ఎంతో అవసరమని పోసాని కొనియాడారు.
పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ 1996 నుంచి నాకు విజయ్ బాగా తెలుసు. వాళ్ళ నాన్న ఎస్ఏ చంద్రశేఖర్ కూడా నాకు బాగా పరిచయస్తుడు. విజయ్ది తొందరగా పైకి రావాలి అనుకునే టైప్ కాదు. ఒకడిని కొట్టి పైకి రావాలి అనుకునే మనస్తత్వం అంతకన్నా కాదు. ఆ పార్టీ ఈ పార్టీని కలుపుకొని పైకి ఎదగాలని అనుకోడు. పదవిలోకి వస్తే మంచి చెయ్యొచ్చనే రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటివాడే ప్రజలకు మంచి చేయగలుగుతాడు. అతన్ని అభిమన్యుణ్ణి చేశారు. పాకిస్తాన్, భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో డీఎంకే, అన్నా డీఎంకే అంత దూరంగా ఉంటాయి. అలాంటిది విజయ్ ముఖ్యమంత్రి అవ్వకూడదని వాళ్ళిద్దరూ కరుస్తున్నారని రాత్రి నుంచి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత ఘోరాతి ఘోరమని అన్నారు. విజయ్ చాలా మంచి వ్యక్తి, అది నేను ప్రౌడ్గా చెప్పగలను. తమిళనాడులో అన్ని గొడవలు ఆయన వల్లే అయినట్లు చార్లెస్ శోభారాజ్ కంటే ఘోరం అనే విధంగా చేశారు. గవర్నర్ కూడా అన్ని సీట్లు ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటుకు సమ్మతిస్తానని మాట్లాడుతున్నారు. గతంలో పలు సందర్భాలలో మెజార్టీ సీట్లు రాకపోయినా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు. కానీ ఈ మహానుభావుడు మాత్రం అన్ని సీట్లు ఉండాలి అంటున్నారు. అయినా సరే గవర్నర్కు గౌరవం ఇచ్చి అన్యాయం చేస్తున్నాడని విజయ్ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అసలు ఇంతవరకు అతడు ఎవరిని తిట్టలేదు, ఒకరి పేరెత్తి విమర్శలు చేయలేదు. అతన్ని అన్యాయంగా తెగ తిడుతుంటే లాస్ట్లో మాత్రం డీఎంకేని ఓడించాలని ఒక్క మాట అన్నాడే తప్ప ఎవరిని ఏమీ అనలేదు. అలాంటివాడే ప్రజలకు మంచి చేయగలుగుతాడు అని పోసాని పేర్కొన్నారు. విజయ్ని ఉద్దేశించి పోసాని కృష్ణమురళి చేసిన